నెల రోజుల కిందట పార్టీగా అవతరించి ఇప్పుడు జెండా పండుగ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈ జెండా పండుగ అనేది ఊరూరా తెలంగాణ రక్షణ సేన లక్ష్యాలను మన తెలంగాణ వాసుల వద్దకు మోసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. నెల రోజుల పాటు జరిగే ఈ తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ మే 20 నుంచి జూన్ 20 వరకు నిర్వహిస్తున్నాం. దీనికోసం పార్టీ పుట్టిన 20 రోజుల్లోనే రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఇన్ఛార్జీలను, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యులను, తర్వాత 33 జిల్లాలకు రాష్ట్ర పరిశీలకుల్ని, 119 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను, ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా పరిశీలకులను ఏర్పాటు చేసుకునేంత శక్తి కూడగట్టుకున్నది. కేవలం ఇది 20 రోజుల్లోనే సాధ్యమైంది. అది కవితమ్మ గారి సంకల్ప బలం. అది ఇక్కడ పాలకపక్షం ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నది, ప్రతిపక్షం కేసులు రాజకీయాల స్వార్థంతో, ఆ భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లొంగిపోయి నోరెత్తకుండా ఉంది. ఆ ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన తీసుకున్నది. కవితమ్మ గారి నాయకత్వంలో ఇప్పటికే 20 జిల్లాల్లో జనంబాట నిర్వహించాం. ఎన్నో సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. ప్రభుత్వం చాలా సమస్యల్ని అడ్రస్ చేసింది. ఉదాహరణ తీసుకుంటే వెలుగుమట్లలో నిర్దాక్షిణ్యంగా పేదల ఇల్లు కూల్చేసిన సర్కారును 3 రోజుల్లో నిరాదీక్ష చేపట్టి 3 రోజుల్లో 3 మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా కిందికి దిగొచ్చేలా చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అర్ధంతరంగా వదిలేసిన బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీని కూడా మెడలు వంచి ఇప్పుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేలా చేసిన ఘనత కూడా కల్వకుంట్ల కవితమ్మ గారిది.